నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. రాబోయేది కార్తీక మాసం అండి. అంటే ప్రతి సోమవారం శివుని దర్శించుకోవడము, వీలు కుదిరినప్పుడు శైవ క్షేత్రాలను దర్శించుకోవడం ఒక ఎత్తు. కార్తీక మాసంలో చాలా మంది శివభక్తులు శివుని దర్శించుకోవాలి అనుకుంటారు, శైవ క్షేత్రాలను దర్శించుకోవాలి అనుకుంటారు. వాళ్ళ కోసం మీరు ఎప్పుడు కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ఇస్తూ ఉంటారు. చాలా ఎపిసోడ్స్ కూడా మనం మాట్లాడాం. అంటే ఏ రాష్ట్రానికి ప్యాకేజ్ దానికి సెపరేట్గా చేశారు. మీరు మహారాష్ట్రకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, కర్ణాటక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, తమిళనాడుకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా ఈ నైమిషారణ్యం, అయోధ్య, కాశీ అని వింటూ ఉన్నామండి. సో మన దగ్గర స్పెషల్గా ప్యాకేజ్ ఏమైనా ఉండిందా? దాని వివరాలు చెప్తారా? ఉందండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి ఎలాగైతే మనం కార్తీక మాసం అలాగే కార్తీక పౌర్ణమికి ఒక శైవ క్షేత్రంలో ఉండేలాగా ప్లాన్ చేసామండి. సో ఇప్పుడు మనం గుజరాత్, మధ్యప్రదేశ్ అంటే సోమనాథ్లో ఉంటారు. సో తమిళనాడు ప్యాకేజ్ చూసుకుంటే మనము రామేశ్వరం జ్యోతిర్లింగంలో ఉంటారు. సో అలాగా ప్రతి జ్యోతిర్లింగం టెంపుల్లో కార్తీక పౌర్ణమి రోజు మన ఆర్వీ ట్రావెల్స్ నుంచి వెళ్ళేటువంటి భక్తులు పూజలు చేయాలన్న ఉద్దేశంతో, అక్కడ సందర్శించాలన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ అనేది కూడా డిజైన్ చేశారు. ఏదో ఒక శివాలయంలో ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు. ఎగ్జాక్ట్లీ అండి. ఏదో ఒక జ్యోతిర్లింగం టెంపుల్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. సో అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా నైమిషారణ్యం, అయోధ్య, కాశీ. సో కాశీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే కార్తీక మాసం చాలా విశిష్టం అండి అక్కడ. ఎందుకంటే మన సౌత్ నుంచి చాలామంది పబ్లిక్ ఈ కార్తీక మాసంలో వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు, స్నానాలు, తర్వాత అక్కడ చేయాల్సినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు, అభిషేకాలు అన్నీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో అందులోనూ కార్తీక పౌర్ణమి. సో మనం కార్తీక పౌర్ణమి అంటామండి. అక్కడ వాళ్ళు ఏంటంటే దేవ దీపావళి అంటారనమాట. సో ఆ రోజు చాలా విశిష్టంగా ఉంటుందన్నమాట. సో ఆ రోజున మనం వారణాసిలో ఉండి అక్కడ స్నానాలు, దర్శనాలు, అలాగే సాయంకాలం అక్కడ జరిగేటువంటి మహాహారతి సందర్శన కూడా ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే ప్యాకేజ్ అనుకుంటున్నామో నైమిషారణ్యము, అయోధ్య, వారణాసి, సో వీటికి సంబంధించి 5 nights 6 days టూర్ అనేది మన దగ్గర ఉందన్నమాట. సో మన ఐటినరీలో 5 days 5 nights 6 days అండి. ఎట్లా ఉంటుంది ఐటినరీ? సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అండి, మనం అప్ టు లక్నో వరకు అండి ఫ్లైట్ ఇచ్చేస్తాం. ఎందుకంటే చాలా లాంగ్ డ్యూరేషన్ కనుక ట్రైన్లో వెళ్ళాలంటే సుమారు 1.5 day మనకు టైం పడుతుంది. సో 1.5 day మనకు టైం పడుతుంది. సో అందుకు కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ట్రైన్లో వెళ్ళాలి, అంత డ్యూరేషన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కనుక ఆల్మోస్ట్ మనం ఫ్లైట్ ప్యాకేజ్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. సో ఆన్వర్డ్ మనము లక్నో వరకు ఫ్లైట్ వెళ్ళిపోతాము. సో లక్నో దిగిన తర్వాత పక్కనే మనకు ఒక 80 kilometer డిస్టెన్స్లోనే 80 to 90 kilometer డిస్టెన్స్లో నైమిషారణ్యం అనేది ఉంటుంది అనమాట. 2 hours జర్నీ ఉంటుంది, 2.5 hours జర్నీ ఉంటుంది అనమాట. సో నైమిషారణ్యంలో చూడాల్సినటువంటి టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తామండి. సో అక్కడ మెయిన్గా ఏంటంటే మనకు చక్రతీర్థం అని చెప్పనేసి ఉంటుంది అనమాట. సో అందులో మనం స్నానాలు చేయాలంటే స్నానాలు చేయొచ్చు, లేదా ఒకవేళ ప్రోక్షణ చేసుకోవాలంటే ప్రోక్షణ. అలాగే అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసేస్తామండి. లలితాదేవి టెంపుల్, తర్వాత పంచపాండవ ఖిల, హనుమాన్ టెంపుల్, తర్వాత అక్షయవటం టెంపుల్, అక్షయవటానికి సంబంధించి ఒక టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఇలాగా అక్కడ ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసుకొని, ముఖ్యంగా నైమిషారణ్యం అనగానే ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఏ టైంలో వెళ్ళినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అనేది అక్కడ, అంటే ఏ మాసంలో వెళ్ళినా ఒక విశిష్టత అనమాట. అలాంటిది కార్తీక మాసంలో వెళ్ళి అక్కడ మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. సో అందుకు కాబట్టి మనం ఈ ప్యాకేజ్లో కంపల్సరీ నైమిషారణ్యంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ అక్కడ మనము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఆచరిస్తాం అనమాట. అందరూ చేసుకోవచ్చు తప్పకుండా అండి. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు కదా, మరి ప్రతి ఒక్కరు చేసుకునే అవకాశం కల్పిస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. సో వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ముందుగానే మనం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్తో మాట్లాడి, సో ఈ వ్రతానికి సంబంధించిన పూజా కార్యక్రమం అంతా కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇలాగా నైమిషారణ్యంలో చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, అక్కడ చూడాల్సినటువంటి టెంపుల్స్ అన్నీ కూడా చూసుకొని అయోధ్య వెళ్తాం అనమాట. సో అయోధ్య వెళ్ళిన తర్వాత అయోధ్య రామ జన్మభూమి టెంపుల్ ఏదైతే ఉందో మెయిన్ టెంపుల్, అలాగే పక్కనే ఉన్నటువంటి హనుమాన్ గడి, సరయూ నది, ఇంకా అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కవర్ చేసుకొని అయోధ్యలో 2nd night స్టే అక్కడ ఉండి, సో ఏవైతే టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలో అన్నీ చూసుకొనేసేసి 3వ రోజు అక్కడ నుంచి మనం టువర్డ్స్ వారణాసి వెళ్తాం. సో వారణాసి వెళ్ళి ఆ రోజు అక్కడ సాయంకాలం మనం చూడాల్సినటువంటి మెయిన్ టెంపుల్స్ కాశీ విశ్వనాథ్ మందిర్ కానీ, విశాలాక్షి టెంపుల్ కానీ, అన్నపూర్ణ టెంపుల్ కానీ, అక్కడ ఉన్నటువంటి టైం ప్రకారం మనం అక్కడ ఆ టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకొని 3rd night స్టే అనేది మనం వారణాసిలో ఉంటాం అనమాట. సో నెక్స్ట్ డే
మనం వచ్చేసేసి అక్కడ నుంచి ప్రయాగ్రాజ్ మనకు కేవలం ఒక 2.5 hours డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో ప్రయాగ్రాజ్ వెళ్ళి పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ రోజు నైట్ కూడా తిరిగి మళ్ళీ మనము ప్రయాగ్రాజ్లో వారణాసిలో స్టే ఉంటాం అనమాట. దాని తర్వాత ఒక ఫుల్ డే కంప్లీట్గా కార్తీక పౌర్ణమి రోజు వారణాసిలోనే ఉంటాం అనమాట. ఎక్కడికి బయటికి వెళ్ళేది ఉండదు ఆ రోజు. కేవలం స్నానాలు, దర్శనాలు, అలాగే సాయంకాలం జరిగేటువంటి మహాహారతి వీక్షించడానికి ఆ ఫుల్ డే అనేది కేటాయిస్తాం అనమాట. కంప్లీట్ గా వారణాసిలో పౌర్ణమి రోజు ఇంకా అక్కడే ఉండిపోతాం అనమాట. సో అలాగా చూసుకునేసేసి అక్కడ నుంచి మన రిటర్న్ ఫ్లై అనేది ఉంటుందన్నమాట. సో లేదు మన షెడ్యూల్లో కొన్నిసార్లు ఏంటంటే లక్నో టు లక్నో కూడా మనం ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అంటే రిటర్న్ మళ్ళీ మనం లక్నో వెళ్ళి లక్నో నుంచి బ్యాక్ ఫ్లైట్ అనేది వస్తాం అన్నమాట. అప్పుడున్న సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఈ ప్రోగ్రామ్ అనేది కొద్దిగా చేంజెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ 5 nights 6 days సంబంధించి ప్రోగ్రామ్. సో ఈ 5 nights 6 daysలో మెయిన్గా మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే నైమిషారణ్యం, అయోధ్య, ప్రయాగరాజ్, అలాగే వారణాసి. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. 5 nights స్టే ఉంటామండి. ఎక్కడ నైట్ జర్నీస్ ఉండవు. ఆన్వర్డ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ మనం ఇస్తున్నాము. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మంచి డీలక్స్ ఏసీ అకామిడేషన్ ఉంటుంది. సో వీటన్నిటిని కలుపుకొని కేవలం మనము 51,999కి ఈ ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం చాలా అన్నమాట. తక్కువ అమౌంటే మీరు ఎప్పుడు కూడా కోట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో మీకు సంబంధించిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడి, అంటే ఫ్లైట్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి సంబంధించి కావచ్చు, వాళ్ళతో మీరు టైఅప్లో ఉంటారు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి పంపించగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే చాలా అడ్వాన్స్గా ఫ్లైట్ టికెట్స్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది కనుక మనకు ఈ ప్యాకేజ్ అనేది కూడా చాలా రీజనబుల్గా వస్తాయి. అలాగే చాలా వరకు మన కస్టమర్స్ ఎవరైతే ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకొని ట్రావెల్ ఎక్స్పో అని చెప్పి, మెగా ట్రావెల్ మేళా అని చెప్పి మనం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము. సో వాటిలో బుక్ చేసుకున్న ప్రతి ఒక్క క్లయింట్కి కూడా వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి ఉన్న రేట్స్ అప్పుడు ఏవైతే ఉన్నాయో అవే రేట్స్ మనం ఇయర్ మొత్తం కంటిన్యూ చేస్తున్నాము. వాటి మీద 10% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది అనమాట. ఓకే. అండ్ అంతేకాకుండా అంటే ఈ కార్తీక మాసం కాబట్టి మాత్రమే ఈ స్పెషల్ ప్యాకేజా, లేదు నెక్స్ట్ వేరే మంత్స్లో కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా మీరు ఎవ్రీ మంత్ ఈ టూర్ అనేది ఉంటుందా? ఉంటాయండి. కాశీకి సంబంధించి అలాగే నైమిషారణ్యంకి సంబంధించి ప్యాకేజ్ అంటే డిఫరెంట్గా ఎవ్రీ మంత్ అనే ఫిక్స్ డిపార్చర్స్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చండి. బట్ కార్తీక మాసం స్పెషాలిటీ ఉంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఏదో ఒక శైవ క్షేత్రంలో మీరు అన్నట్టుగా ఉండాలని ఆశపడే వాళ్ళకి స్పెషల్ గా ఇది కూడా రన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో నైమిషారణ్యం, అయోధ్య విజిట్ చేస్తూ కార్తీక పౌర్ణమి రోజు వారణాసిలో స్టే ఉంటారనమాట. సో అందుకు కాబట్టి ఈ ప్యాకేజ్ అనేది చాలా విశిష్టంగా ఉంటుంది. ప్లస్ వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువ మంది ఉంటారనమాట ఈ ప్యాకేజ్కి. ఓకే. సో ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి? ఫెసిలిటీస్ సంబంధించి చూసుకుంటే అండి కంప్లీట్గా మనము ఆన్వర్డ్ అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాము. అక్కడ సైట్ సీయింగ్ మొత్తం అంతా కూడా ఏసీ బస్సెస్లోనే ఉంటుందన్నమాట. అన్ని రూమ్స్ కూడా ఏసీ వెహికల్స్ ఉంటాయి. ప్లస్ ఫుడ్ కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 times ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళతో పాటు ప్రతి ఒక్క గ్రూప్తో ఒక టూర్ మేనేజర్ కంపల్సరీ ఉంటారు. ప్లస్ కొన్ని బ్యాచెస్లో మన మెంబర్స్ని బట్టి అసిస్టెంట్ టూర్ మేనేజర్స్, అంటే ఈచ్ వెహికల్కి ఒక 2 కూడా మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే కాశీ యాత్ర అనగానే ఎక్కువ మంది పెద్దవాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో అందుకు కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ ఇవ్వడానికి ఒక సీనియర్ మేనేజర్ అలాగే ఒక జూనియర్ మేనేజర్ ప్రతి బ్యాచ్లో కూడా ఒక 2 మెంబర్స్ని, అంటే ఒక 40 మంది గ్రూప్ వెళ్తున్నారు అంటే వాళ్ళతో పాటు ఒక సీనియర్ మేనేజర్ ఉంటారు, అలాగే ఒక జూనియర్ కూడా ఉంటారనమాట. ఎందుకంటే ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్నా సరే, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కేర్ చేసుకోవడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి అన్ని కూడా ఈ 2 అనేది యూజ్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో మరి ఎవరైనా నైమిషారణ్యం ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా, అది కూడా కార్తీక మాసంలో వెళ్ళాలి అని అనుకుంటున్నారా, ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ నంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. జశ్వంత్ గారు చెప్పినవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు సిబ్బందితో క్లియర్గా మాట్లాడొచ్చు. చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది. టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీకు నియర్ బై ఏదైనా బ్రాంచ్ దగ్గరగా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళండి, సిబ్బందితో మాట్లాడండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా క్లారిటీగా మీరు డిస్కస్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కనుక నైమిషారణ్యం ప్లాన్ చేసుకున్నట్లయితే వెంటనే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.